పాటల పుస్తకంలోంచి మొదటి పాట పాట అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిస్తాము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయలయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయలయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము దేవుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తు నామము, నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తు నామము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయలయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తులు లయలయము.
పరిణామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగిన దిక్సేసు నామము. ప్రైజ్ ది లార్డ్. సాంగ్ స్టేట్ నుంచి మరో మాట గతమందు కాచిన గనులకు దేవుని నామాన్ని స్తుతిస్తాను. గతమందు కాచిన ధనుడవు నీవు, 10,000లో అతి సుందరుడవు. గతమందు కాచిన ధనుడవు నీవు, 10,000లో అతి సుందరుడవు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. ఎవరినైనా మా నడకలన్నీయు నీదు ప్రేమతో సరిచేసినందుకు, వాక్యము ద్వారా అనుదినము ప్రజలు గురుతుల భాగ్యము మాకిచ్చినందుకు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. హృదయ వాంఛలు అన్నీయు ఎరిగి అడగకముందే సమకూర్చినందుకు, పాపులమైన మా కొరకు ఇలవచ్చి మరణమునే నీవు జయించినందుకు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. మంచి సమాజం మాకిచ్చినందుకు, సహనంతో మాకు క్షమించినందుకు, సాక్షిగా నిలిచే బలమిచ్చినందుకు, సంతతమైన బ్రతుకిచ్చినందుకు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. గతమందు కాచిన ధనుడవు నీవు, 10,000లో అతి సుందరుడవు. గతమందు కాచిన ధనుడవు నీవు, 10,000లో అతి సుందరుడవు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. సాంగ్ స్టేట్ నుంచి సాంగ్ నంబర్ 11 గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని అనే పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతిస్తూ పాట పాడతాం. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గణెత్తి నిన్ను నేను గానమాడెదా. రాజకూల రమణి ప్రాణనుడవని నీ కీర్తిని నే పొగడెదను. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గణెత్తి నిన్ను నేను గానమాడెదా. రాజకూల రమణి ప్రాణనుడవని
క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయువాడని అద్భుత క్రియలు చేయువాడని అద్వితీయుడవని ఆది సంతుడని ఆరాధించే నిత్యము నిన్ను అద్వితీయుడవని ఆది సంతుడని ఆరాధించే నిత్యము నిన్ను హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా సర్వదేవుడవని శక్తి సంపన్నుడని గణపతి నిన్నుగా నాడెగా రఘుడరాజువని కష్టనాదుగమని నీ కీర్తిని పొగడెదను సాగరాన్ని రెండుగా చేసినవని సాతాను శక్తులను ముంచినవని సాగరాన్ని రెండుగా చేసినవని సాతాను శక్తులను ముంచినవని సర్వాధికారివని సైన్యాధిపతివని స్తోత్ర గీతం నే పాడెదను సర్వాధికారివని సైన్యాధిపతివని స్తోత్ర గీతం నే పాడెదను హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గణపతి నిన్నుగా నాడెగా రఘుడరాజువని కష్టనాదుగమని నీ కీర్తిని నే పొగడెదను. Praise the Lord. సాక్షి నుంచి 43వ పాట ఎంత మంచి దేవుడు మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరానా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరే
నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా అనే పాట ద్వారా దేవుని నామాన్ని కనపరుస్తాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని రోజు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, బాధకలు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, బాధకలు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విడువన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నా శ్రమలో నీవు ఆదరణ ఇచ్చావు, నా వ్యాధి దుఃఖములలో నన్ను బలపరిచావు, నా శ్రమలో నీవు ఆదరణ ఇచ్చావు, నా వ్యాధి దుఃఖములలో నన్ను బలపరిచావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నా సమస్తము నీకిచ్చినవేసయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నా సమస్తము నీకిచ్చినవేసయ్యా, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవే లేకపోతే నేనసలేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
చిన్న వాక్య భాగం చదువుకుని వాక్యంలోకి మనం వెళ్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథం. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూసి, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడలు దయ చూపును గాక. మీలో ఒక్కొక్కటే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నందునట్లు యెహోవా దయ చేయను గనుక దయచేయను గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చెదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరణుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భంలో నుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలే ఇందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయన. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. చిన్న ప్రార్థన చేస్తుంది. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. యేసయ్యా తండ్రి ప్రభా, మీ వాక్య భాగాల్లోని తండ్రి ప్రభ అంతర్భాగాలు మాకు తెలియజేయడానికి ప్రభా తండ్రి ప్రభ మీరు సిద్ధపడి ఉండగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభా, లార్డ్ జీసస్ నైనా ఇక్కడ ఉన్న వారందరికంటే, మాటలు వింటున్న వారందరికంటే యేసయ్యా తండ్రి ఇక్కడికి వచ్చిన వారందరికంటే కూడా ప్రభనైనా నేను ఏమాత్రం యోగ్యుని కాదని ప్రభ ఒప్పుకుంటున్నాను. యేసు ప్రభ, ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా తండ్రి ప్రభ నేను ఒప్పుకుంటూ ఉండగా లార్డ్ జీసస్ అయినా తండ్రి మీరు కృపను తండ్రి దయను తండ్రి ప్రభ హెచ్చింప చేయవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాను. యేసు ప్రభ, లార్డ్ జీసస్ మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. మీ రక్తములో మమ్మల్ని సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. నన్ను ఈ మాటలు వించిన ప్రతి బిడ్డను, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఈ ప్రాణములను తండ్రి మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉండగా మా ప్రాణాత్మ దేహములు, మనస్సులు, మనస్సాక్షులు, ప్రాంగణములు మీరు రక్తం చేత పరిశుద్ధపరచబడను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవాల ప్రభానైనా తండ్రి నన్ను ముచ్చండి ప్రభా, నన్ను మీ శిరోత్సాహం మరుగుపరచండి ప్రభా. నా నాలుకను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలపులను మీరు వచ్చి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా తండ్రి ప్రభా అది మా ప్రాణాత్మ దేహములను వెలిగించేది కదా తండ్రి ప్రభా. మీ వాక్యాన్ని విరచి మాకు పంచివ్వవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే రూతు ఓర్ఫాల యొక్క కమిట్మెంట్ గురించి మనం చూస్తూ ఉన్నాం. నయోమి గమనించినట్లయితే, నయోమి దయచేసి గమనించండి, ఆమె తన కోడళ్లను పిలిచిన విధానం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. నా కుమార్తెలారా అంటూ ఉంది. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే ఆమె పిలుపులో గమనించినట్లయితే ఆమె కోడళ్లను ముద్దు పెట్టుకోవటం గమనించినట్లయితే కోడళ్లను ఎంతగా ప్రేమించింది. కూతుర్ని ఏ రీతిగా ప్రేమించిందో కోడళ్లను కూడా అదే రీతిగా ఒకవేళ ప్రేమించిందిగా ఒకవేళ చూస్తాం. కొడుకులు ఎంత రీతిగా ప్రేమించిందో కోడళ్లను కూడా అంతే రీతిగా ప్రేమించిన వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే ఈ కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుడురా. సో జీవితమంతా సెపరేషన్ చేసి చూస్తూ ఉంటారు. పెళ్ళై కొన్ని ఏళ్ళు గడిచినా సరే, 30-40 సంవత్సరాలు గడిచినా సరే ఎలా చూస్తారంటే పక్కింటి స్త్రీగానో లేకపోతే పరాయింటి దానిగానో చూస్తూనే ఉంటారు ప్రియమైన దేవుడురా. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే సో ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చిన తర్వాత హౌ డు వి ట్రీట్ అనేది బైబిల్ చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నా కుమార్తెలారా అని అంటూ ఉంది, వారిని ముద్దు పెట్టుకుంటుంది, వాళ్ళ మంచి కోసం చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో నా కడుపున ఎవరు కూడా పిల్లలు లేరు, నా గర్భానికి ముసలిదాను, నా కడుపునికి ఎవరు కూడా పిల్లలు లేరు, కాబట్టి మీరేం చేస్తారంటే యు బెటర్ గో ఆన్ యువర్ వే. ఇదిగో మీ యొక్క దావు మీరు చూసుకోవటం మంచిది అని ఆమె చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే కోట యవనస్తులుగా ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని ఉన్నారా అంటే మంచి సూచనలు ఆమె చూపిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ మన జీవితం ఎప్పుడు కూడా గమనించినట్లయితే వాళ్ళు
వెళ్ళిపోతే నయోమికి దిక్కులేదు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి ముసలిదని ఆమె ఒప్పుకుంటుంది. గమనించినట్లయితే ఆమె మళ్ళీ బెత్లెహేముకు వెళ్ళాలి. ఆమె బంధువులు బ్రతికున్నారో లేదో తెలియదు. ఆమె పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో ఆమెకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆమెకంటూ ఒక తోడు అవసరం, ఆమెకంటూ ఒక ఆసరా అవసరం, ఆమెకంటూ ఒక ప్రియమైన దేవుడారా నడిపించడం ఒక అవసరం. అయినప్పటికీ కూడా తన కోడల విషయంలో ఆమె తీసుకున్నటువంటి డెసిషన్ ఇట్ ఈస్ రియల్లీ కమెండబుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి డెసిషన్ తీసుకుంటుందంటే, అమ్మా మీరు వెళ్ళండి అమ్మా, నా కుమార్తెలారా ఇదిగో మీరు సఫర్ కావటం నాకు ఇష్టం లేదు. మీరు ఎవరి ప్రాయంలో ఉంటున్నారు, ఐ డోంట్ వాంట్ యూ టు బి సఫర్. మీరేం చేస్తారంటే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఏ రీతిగా చేయాలో ఇహలోక రీతిగా గమనించినట్టుగా ఆ రీతిగా చేస్తారు. మీరు వెళ్ళండి, యు గో అండ్ సెటిల్ డౌన్ యువర్ సెల్వ్స్ అని చెప్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళ మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని మనము ఒక రకంగా గమనించినట్లయితే మంచి త్రోవను నడిపించే వారంగా మనం ఉండాలి. ప్రేమైనది మన యొక్క సెల్ఫిష్నెస్ కోసం, లేకపోతే లేకపోతే ఆదరణ కోసం, లేకపోతే మన యొక్క ఆసరా కోసం ప్రేమైన దేవుడారా పనంగా చేయడం కాదు. కానీ వారి మంచి, మన దగ్గర ఉన్న వారి మంచి కోరుకునే వాడుగా ఎప్పుడు ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడ వాళ్ళరా మనల్ని అంచిపెట్టుకుని మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్న వాళ్ళని ప్రేమైన దేవుడారా మనం ఎంతగా ప్రేమించాలంటే, నయోమి తన కోడలను ప్రేమించినట్టుగా ప్రేమించాలి. నయోమి తన కోడలను కూతురుగా ఎంతగా భావించిందో ఆ రీతిగా భావించాలి. వారిని ఎంతగా ముద్దు పెట్టుకుంటుందో ప్రేమైన దేవుడారా అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. అంత మాత్రమేనా, గమనించినట్లయితే వారి మంచి కోరి ప్రేమైన వాళ్ళరా మంచిగా నడిపించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఒకవేళ ఆ వస్తువు ఉంటే అవేమి చెప్పకుండా ఉంటే ఇద్దరు కూడా వచ్చి ఉండే వాళ్ళేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె సెల్ఫిష్ గా ఒకవేళ ఆలోచన చేసుకుంటే, కానీ ఆమె మాత్రం కూడా సెల్ఫిష్ గా ఆలోచనలు ఏం చేయలేదు. కానీ తన దగ్గరకు వచ్చే కోడలకు ఒక రకమైన మార్గం చూపించాలనుకునే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. సరే, అది మన టాపిక్ కాదు. కానీ మనం గమనించినట్లయితే ఈ సాయంకాల సమయంలో దేవుని ఇంటిలో ఉన్నటువంటి ఇద్దరు బిడ్డల గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నా. దేవుని ఇంటి దగ్గరికి వస్తున్నటువంటి ఒక బిడ్డ, దేవుని నుంచి దూరం అవుతున్నటువంటి ఒక బిడ్డ. ఎందుకంటే మొదటి అధ్యాయం ఏమనుకున్నాం, ది హౌస్ ఆఫ్ గాడ్ అనుకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని ఇంటికి దగ్గర అవుతున్నటువంటి ఒక బిడ్డ, దేవుని ఇంటికి దూరం అవుతున్నటువంటి ఒక బిడ్డ, ఈ ఇద్దరు జీవితంలో కలిగినటువంటి కొన్ని అంశాలు మీ దగ్గర నేను క్విక్గా తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే సో ఇద్దరు కూడా ఇప్పుడు ఆలోచించాలి. నయోమితో పాటు వెళితే ప్రియమైన దేవుని బిడ్డలారా అది ఒక రకంగా చూస్తే ఫారిన్ ల్యాండ్. వాళ్ళకేంటది ఫారిన్ ల్యాండ్, తమ సొంత దేశం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో పూర్తిగా నయోమి మీద ఆధారపడాలి. నయోమి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో తెలియదు. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, నయోమిని నమ్ముకుని వాళ్ళు వెళితే వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ నయోమితో మనం ప్రేమించిన విధానాన్ని బట్టి ఏం చేశారంటే ఆమెను వదులుకోలేక ఆమెతో పాటు బయలుదేరారండి ఇద్దరు కూడా. సో ద కైండ్ ఆఫ్ లవ్ నయోమి హ్యాస్ షోన్ టు హిస్ డాటర్ ఇన్ లాస్. గమనించినట్లయితే ప్రేమైన దేవులారా ఎంతగా ప్రేమించిందంటే ప్రేమ వాళ్ళ అలాంటి భయంకర స్థితిలో కూడా ఆమెను విడిచి వెళ్ళడానికి ఇద్దరు కూడా ఒప్పుకోవటం లేదండి. ఆమెతో పాటు వెళ్ళడానికి ఇద్దరు కూడా సిద్ధపడ్డారు. దయచేసి గమనించాలి, అంతగా ప్రేమించింది. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. అలాంటి ప్రేమను మనం చూపించాలని బైబిల్ చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కానీ నయోమి చెప్పినటువంటి మాటలను బట్టి చూడండి, ఏమంటుందో గమనించినట్లయితే చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. చనిపోయినటువంటి వారు ఉన్నారే, ఇదిగో నా భర్త, నా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వారి పట్ల మీరు చూపించినటువంటి ప్రేమ ఎంత ప్రేమో ఇదిగో నేను ఏమాత్రం కూడా మర్చిపోలేనమ్మా. అలాంటి ప్రేమనే నా దేవుడు మీకు చూపిస్తాడు. మీరు ఎక్కడ ఉన్నా సరే నా దేవుడు మీకు చూపిస్తాడు. ఎందుకంటే మా ఇంట్లో మీరు భాగమయ్యారు అని ఆమె చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు పిల్లరా చూడండి, అప్పుడు మనం గమనించినట్లయితే ఆమె చెప్తున్నట్టు మాట, మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది ఉన్నట్లు యెహోవా దయచేయను కాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను. దయచేసి గమనించండి ప్రేమైన దేవుడా. సో నయోమి చూపించిన ప్రేమ, నయోమి యొక్క యాటిట్యూడ్ నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ప్రేమైన దేవుని ద్వారా వారి జీవితాలను ప్రభావితం చేసింది.
వారి ఇరువురి జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇరువురి జీవితాల్లో కూడా మన జీవితాల్లో గమనించాల్సింది ఏంటంటే మన యొక్క టెస్టిమనీ, మనం చూపించే ప్రేమ, మనం కనపరిచేటటువంటి దయ ఏ రీతిగా ఉండాలంటే ఇతరులను ప్రభావితం చేసేదిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్య ప్రేమ ఏ రీతిగా మనల్ని ప్రభావితం చేసిందో, యేసయ్య ప్రేమ మనల్ని ఏ రీతిగా ఆయన దగ్గరికి మనల్ని అట్రాక్ట్ చేస్తుందో ఆ రీతిగా గమనించినట్లయితే ఇక్కడ నయోమి యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. నయోమి చూపించినటువంటి ప్రేమ గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఆమెను వదిలిపోలేకుండా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత ప్రేమ కనపరుస్తుంది, అంత చక్కగా మాట్లాడుతుంది. గమనించినట్లయితే అంత చక్కగా ముద్దు పెట్టుకుంటుంది, అంత చక్కగా వారిని ఓదారుస్తూ వారికి ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ ఇద్దరి యొక్క డెసిషన్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఈ ప్యాసేజ్ కి పెట్టాలన్న పేరు ఏంటంటే లాయల్టీ అమిడ్స్ట్ ద లాస్. లాయల్టీ అమిడ్స్ట్ ద లాస్ అంటే లాస్ లో కూడా లాయల్టీని కనపరచడంలో ఉన్నటువంటి ఔన్నత్యం, లేకపోతే దాన్ని ఏమంటారు నష్టంలో కూడా గమనించినట్లయితే విశ్వాసతను కనపరిచినటువంటి ఒక బిడ్డ, నష్టంలో కూడా గమనించినట్లయితే విశ్వాసతను కనపరిచినటువంటి రూతులు మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవులారా. ఆ నష్టాలను చూసి వెనక్కి వెళ్లిపోయినటువంటి హౌస్ ఆఫ్ గాడ్ కు దూరమైనటువంటి మరొక బిడ్డను ఇద్దరి జీవితాలను నీ దగ్గర పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సాయంకాల సమయంలో ఈ ఇద్దరి జీవితాల గురించి కొద్దిసేపు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇద్దరికి కూడా ఒక విధంగా చెప్పాలంటే సిచ్యువేషన్ ఇద్దరికి ఒకటే, సిచ్యువేషన్ ఇద్దరికి లాస్, అన్సర్టన్ ఫ్యూచర్. ఇద్దరికి కూడా గమనించినట్లయితే నయోమితో పాటు వెళ్తే లాస్, రెండవది ఫ్యూచర్ అన్సర్టన్, ఏ రీతిగా ఉంటుందో భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ప్రేమైన దేవుని బిడ్డలారా ఇద్దరి రెస్పాన్సెస్ చాలా విభిన్నంగా ఉంటున్నాయి, చాలా విభిన్నంగా ఉంటున్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి. నష్టం మరియు అనిశ్చిత భవిష్యత్తులో గమనించినట్లయితే రెండు భిన్నమైన ప్రతిస్పందనలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒక ప్రతిస్పందన ఏమో రూతు నుంచి వస్తుంది, మరొక ప్రతిస్పందన ఏమో ఓర్ఫా నుంచి వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ రెండు రెస్పాన్సెస్ గురించి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. గమనించినట్లయితే రూతు యొక్క ఖచ్చితమైనటువంటి విధేయత మరియు గమనించినట్లయితే ఆ త్యాగపూరితమైన ప్రేమ ఏం చేస్తుందంటే దేవుని గృహానికి నడిపించింది, రొట్టెల గృహానికి నడిపించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓర్పా యొక్క గమనించినట్లయితే ఉద్వేగపడతారు, చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది ఓర్పా. ఓర్పా కూడా ప్రేమ లేని ఏమి కాదు కానీ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది ప్రేమైన దేవుడు. ఉద్వేగభరితమైనటువంటి ఆ ప్రేమను కనపరుస్తున్నట్టుగా చూస్తాం ప్రేమైనది. కానీ ఆమె రియాలిటీ గురించి ఆలోచించింది. So she is not a faithful, she is not a woman of faith, but she is a గమనించినట్లయితే worldly woman అంటే రియాలిటీగా ఆలోచన చేస్తుంది. చాలా చాలా సార్లు చేస్తుంటే రియల్ గా ఆలోచించండి అనుకుంటాం కదా. సో ఫెయిత్ పీపుల్ ఆర్ డిఫరెంట్, రియాలిటీ గురించి ఆలోచించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుణ్ణి వెతకేవారు, దేవుణ్ణి వెంబడించేవారు, they don't see the situation, they don't see the people ప్రేమైన దేవుని బిడ్డలారా. They don't see the future, what would happen, ఎందుకంటే God will take care of me అన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తారు. కానీ ఈమె ప్రాక్టికల్ ఉమెన్ ఒక విధంగా గమనించాలంటే ప్రాక్టికల్ ఉమెన్ ఏం చేస్తుందో తెలుసా, ప్రాక్టికల్ గా ఆలోచించింది, తన మైండ్ అప్లై చేయడం ప్రారంభించింది. విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది, తద్వారా ఏమి లాస్ అయిందో కూడా మనం చూస్తాం. రూతు దేవునికి దగ్గరై, దేవుని గృహానికి దగ్గరై ఏమి పొందుకుంది, ఓర్ఫా దేవుని యొక్క హౌస్ కు దూరమై ఏమి పోగొట్టుకుంది అన్న విషయాలు కొద్దిసేపు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో రూత్ యొక్క లాయల్టీ, విశ్వాసత, ఓర్ఫా యొక్క గమనించినట్లయితే డిపార్చర్, వెళ్ళిపోవటం, వెనదిరిగి వెళ్ళిపోవటం. మొట్టమొదటిగా రూతుల గురించి ఆలోచించాం, ఓర్ఫా గురించి తర్వాత వద్దాం. రూతుల గురించి మనం చూద్దాం మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా. సో రూత్ యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసా, సాక్రిఫిషియల్ లవ్. ఓర్ఫా ప్రేమను గమనించినట్లయితే సూపర్ఫిషియల్ లవ్. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. రూత్ ప్రేమ ఎలాంటిది, సాక్రిఫిషియల్ లవ్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సాక్రిఫిషియల్ ఎప్పుడు కూడా ఒబీడియన్స్ తో కూడుకుని ఉంటుంది, విధేయత చూపించి దేనికైనా కూడా విధేయత పొందుతూ ప్రేమైన దేవుని బిడ్డలారా తగ్గిపోతూ ప్రేమైన దేవుడు సాక్రిఫై చేసుకోవటం ప్రారంభం. యేసు ప్రభు కూడా గమనించినట్లయితే ఆయన చూపించిన ప్రేమ సాక్రిఫిషియల్ లవ్ మనం గమనించినట్లయితే తండ్రికి విధేయత చూపించాడు, తనేం చేస్తున్నాడు,
రిక్తునిగా సమర్పించుకున్నాడు ప్రేమైన దేవుడు. సేమ్ థింగ్ మనం గమనించినట్లయితే, సో రూత్ నౌ షీ రిసెంబుల్స్ లైక్ జీసస్ క్రైస్ట్ ప్రేమైన దేవుని బిడ్డలారా. విధేయత చూపిస్తూ ఉంది, ఒబీడియన్స్ తో విధేయత చూపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం గమనించినట్లయితే ప్రేమైన దేవుడు సాక్రిఫిషియల్ లవ్ కనపరుస్తున్నట్టుగా చూస్తాం. త్యాగపూరితమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఒక మాట గమనించినట్లయితే ఆమె చెప్తూ ఉంది, కానీ ఇక్కడ 14వ వచనంలో ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునను. ఓర్ప ఏం చేసిందంట? తన అత్తను ముద్దు పెట్టుకున్నాడు. షీ షోయింగ్ సూపర్ఫిషియల్ లవ్. ఆల్సో ఒక విధంగా చెప్పాలంటే ఏమంటారు దాన్ని, ఒక విధంగా చెప్పాలంటే కృత్రిమ ప్రేమ, రైట్? సో ఇట్స్ షోయింగ్ లవ్ అన్నమాట. కృత్రిమ ప్రేమ కనపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ ముద్దు పెట్టుకున్నాను, చూడండి, ఎలుగెత్తి ఏడుస్తా ఉంది, ముద్దు పెట్టుకున్నాను. చాలా ప్రేమైన దేవుడు. ఒక విధంగా చెప్పాలంటే మ్రోగడి కంచు ఏం చేస్తుందంట? గణగణ శబ్దం చేస్తుందంట ప్రేమైన దేవుడు. మ్రోగడి కంచు గణగణ శబ్దం చేస్తుంది, బంగారం ఏం చేస్తుంది? శబ్దం చేయదు. ఒక విధంగా గమనించినట్లయితే, వీరిద్దరు గమనించినట్లయితే ఒకరేమో కంచులాగా ఉంటున్నారు, ఒకరేమో బంగారు లాగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఆ ఓర్పు చాలా సౌండ్ చేస్తుంది, ఏడుస్తా ఉంది. ప్రజలు చూస్తే ఏమనుకుంటారంటే ఎంత ప్రేమో కదా, ముద్దు పెట్టుకుంటుంది, ఎంత ప్రేమ అంటే. ప్రేమైన దేవుడు ద్వారా మంచిదని కాదట్లేదు, ప్రేమైన దాంట్లో కొంతవరకు ఆమె కనపరిచింది. కానీ దాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించి ఏం చేస్తుందంటే దూరమైపోయిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం. కానీ ఆమె షీ లాస్ట్ సంథింగ్ ఎల్స్ లేటర్. కానీ రూత్ ఏం చేస్తుందో తెలుసా ప్రేమైన దేవుడు? ఆమెను హత్తుకుంది అని బైబిల్ రాయబడింది. రూత్ క్లింగ్స్ టు హర్ మదర్ ఇన్ లా. క్లింగింగ్ అంటే ఏంటి? హత్తుకోవటం, హృదయానికి హత్తుకోవటం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఆ రూత్ ఆమెను హత్తుకొనను, ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ముద్దు పెట్టుకుని విడిచిపెట్టినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ హత్తుకొని వెంబడించినటువంటి మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈమె హత్తుకుంది, వెంబడించింది, ఆ ముద్దు పెట్టుకుంది, విడిచిపెట్టింది ప్రేమైన దేవుని. దయచేసి ఈ రెండు సాదృశ్యాలు మీ దగ్గర గమనించినట్లయితే ఆమె అంటున్నాడు ఒక మాట, చూడండి, ఒక కమిట్మెంట్ 16వ వచనం చదువుకుందాం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను ప్రతిమాలు కలవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా తెలుసు. అంటే ఇట్ షోస్ హర్ కమిట్మెంట్. అంతే, నువ్వు ఏమి చెప్పినా సరే నేను వినను ఈ విషయంలో మాత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, విధేయతతో కూడుకున్నటువంటి సాక్రిఫిషియల్ లా ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి, గమనించినట్లయితే ఇక నువ్వు ఏమి చెప్పొద్దమ్మా అత్తమ్మా. ఒక విధంగా చెప్పాలంటే నువ్వేమి నాకు చెప్పొద్దు, ఇదిగో ఈ విషయంలో మాత్రం నీ మాట నేను నిర్ణయించుకోలేదు. ఎందుకంటే ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో యు. దట్స్ ఆల్. ఏం చెప్పినా సరే నేను నిన్ను వెంబడిస్తాను. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళటం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు అని చెప్తుంది ప్రేమైన దేవుడా. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టడం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. నీ జనమే నా జనము, నీ దేవుడే నాదే. అంటే షీ డిసైడెడ్ హర్ హార్ట్. అంటే ఆమె హృదయంలో నిర్ణయించుకుంది, నిశ్చయించుకుంది, ఆమెను వెంబడించాలని నిశ్చయించుకుంది. ఇంకా నయోమి నచ్చ చెప్పినా కూడా వినే స్థితిలో లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే నయోమి కూడా చెప్పటం మానేస్తుంది. ఇంకా ప్రేమైన దేవుడు ఈ సాయంకాల సమయంలో గమనించినట్లయితే దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నట్టుగా చూస్తాం. మనం యేసు ప్రభువును వెంబడించాలన్నా కూడా ఎలాంటి లాయల్టీ మనం కలిగి ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి లాయల్టీ, గాడ్ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ లాయల్టీ ఇన్ యూ అండ్ మీ ప్రేమైన దేవుని బిడ్డలారా. అలాంటి లాయల్టీని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అలాంటి వారిని దేవుడు హెచ్చించాలని, రివార్డ్ ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. నయోమి జీవితంలో రూతు జీవితంలో ఏం చేశాడో అంతకంటే ఎక్కువ యేసు ప్రభు నీకు నాకు చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను తన ప్రాణమును సైతం ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏంటంట
యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎవరైనా అంటే whenever it comes to the Lord Jesus Christ, మన మొగ్గు ఏ రీతిగా ఉండాలి? యేసు ప్రభు వైపు మొగ్గు చూపాలి. ప్రేమ వాళ్ళ తండ్రిని భార్యను లేకపోతే పిల్లలను వదిలేయమని యేసు ప్రభు చెప్పడం లేదు. కానీ when it comes to the decision, ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడా నువ్వు అన్నటువంటి డెసిషన్ ఎప్పుడైతే తీసుకోవాల్సి వస్తుందో మనం ఏం చేయాలి? ఎక్కడ మొగ్గు చూపాలి? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు మొగ్గు చూపాలి. ప్రేమైన దేవుని బిడ్డ, దట్స్ వాట్ జీసస్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరినీ కూడా చాలా క్లియర్గా చేసుకుని చెప్తున్నాడు. తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, అక్క చెల్లెలను, అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి రిలేషన్స్ అన్ని కూడా కనబడుతున్నాయి. అక్కడ రిలేషన్స్ గమనించండి, అన్ని కూడా కనబడుతున్నాయి. ఒకవేళ వారిని నా విషయంలో పక్కన పెట్టకపోతే నేను నన్ను వెంబడించలేదు అని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు. చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అలాంటి ఎమోషన్స్ యేసు ప్రభు దగ్గర పనికిరావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఓర్ఫా అలాంటి ఎమోషన్స్ తో ఉంది. దయచేసి గమనించండి, ఓర్ఫా అలాంటి ఎమోషన్స్ తో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పుడైతే మీ ఇంటి వల్లనమ్మా మీ తల్లిదండ్రులు ఏదో ఒక సంబంధం చూస్తారు, సెటిల్ కంటే మీ జీవితంలో గాడ్ మే బ్లెస్ యూ అని చెప్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేస్తుందంటే ప్రాక్టికల్ గా ఆలోచన చేయడం ప్రారంభించింది. అవును కదా, లాజికల్ గా ఆలోచన చేయడం ప్రారంభించింది. ప్రేమ తన మైండ్ అప్లై చేయడం ప్రారంభించింది. ఎక్కడ మనం మైండ్ అప్లై చేస్తామో అక్కడ ఫెయిత్ విల్ నాట్ వర్క్ అవుట్. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఓర్ప వెళ్ళిపోయింది. షీ లాస్ట్ సంథింగ్ ఎల్స్. గమనించినట్లయితే యేసు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదివినట్లయితే ప్రేమకున్నటువంటి గుణాల గురించి అక్కడ చాలా క్లియర్గా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ప్రేమ గమనించినట్లయితే చూడండి, రూతు విషయంలో, రూతు యొక్క ప్రేమ విషయంలో నయం పట్ల ఇవన్నీ కూడా 100% లిటరల్ గా వర్తిస్తూ ఉన్నాయి. దయచేసి గమనించండి ప్రేమైన దేవులారా, లిటరల్ గా వర్తిస్తూ ఉన్నాయి ప్రేమైన దేవులారా. అంటే రూతుకున్నటువంటి కమిట్మెంట్ మనం గమనించినట్లయితే కొన్ని వేల సంవత్సరాల తర్వాత పౌలు చెప్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దానికి ముందే ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే రూతు ఒక అన్య స్త్రీ అయి ఉండి కూడా దేవుని పట్ల, దేవుని బిడ్డ పట్ల ఎంత ప్రేమను కనపరిచిందో దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. డంబంగా ప్రవర్తించలేదు. ఓర్ప డంబంగా ప్రవర్తించినట్లుగా ఇవ డంబంగా ప్రవర్తించలేదు. ప్రేమ వాళ్ళ తను తాను ఎక్స్పోజ్ చేసుకోలేదు ఎంత ప్రేమ కనపరిచిందో అని. కానీ యాక్షన్స్ లో చూపిస్తుంది. కొంతమంది మాటలు బాగా మాట్లాడతారు కదా, మాటలు బాగా మాట్లాడతారు, ముద్దు పెట్టుకుంటారు, కానీ వదిలేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యూదా అదే పని చేశాడు. యేసయ్యా దగ్గరకు వచ్చాడు, ముద్దులు పెట్టుకున్నాడు, అప్పగించి వెళ్ళిపోయాడు. గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. కానీ పేతురు అంటాడు ప్రేమైన దేవులారా, పేతురు ఉన్నటువంటి కమిట్మెంట్ మనం గమనిస్తే మనం చూస్తాం తర్వాత గమనించట్లేదు. పేతురుకు ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రేమ దేవులారా, మొట్టమొదటిసారి యేసయ్య నాకు తెలియదు అన్నాడు, కానీ గమనించినట్లయితే తర్వాత రిపెంట్ అయిన తర్వాత గమనించినట్లయితే యేసయ్య కోసం ఎంత త్యాగం చేశాడో మనం చూస్తున్నాం. సో ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ యూదులకు ఎప్పుడైతే రాత్రిపూట యూదులకు భయపడి యేసు ప్రభు నాకు వదలన్నాడో, పచ్చపక్కలు గమనించినట్లయితే ఆ యూదులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీరు చంపిన ఈ యేసే ఏమంటున్నాడు, దేవుడు ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించాడని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం నుంచి చూసినట్లయితే. సో అంతటి ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసుకుందాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దయచేసి గమనించండి, క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మిగతా వాళ్ళంతా కూడా గమనించినట్లయితే నమ్మకంగా లేరు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక నమ్మకమైన వ్యక్తిని మనం చూస్తాం. ఎవరో తెలుసా? సంఖ్యాకాండంలో మనం గమనించినట్లయితే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుని చేత మెప్పు పొందినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషేని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యూ టెస్టిమెంట్ లో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద అంతటి మీద నమ్మకంగా ఉన్నాడు.
ఆయన ఇంటి మీద అంతకంగా నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇప్పుడు గమనించినట్లయితే రూతు ఎంత నమ్మకమైందంటే ఆమె ఇంటి మీద ఆమెకు ప్రేమ దేవుడు అంత నమ్మకంగా నయోమి పట్లను నయోమి ఇంటి పట్లను ఎంత నమ్మకత్వాన్ని కనబరుస్తుందో చూస్తున్నాం. దయచేసి గమనించండి, ఇలాంటి వారిని కనుగొనడం బహు కష్టం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అలాంటి వారిని వదిలిపెట్టాడు. ఆమె అన్య స్త్రీ అయినప్పటికీ కూడా, అన్య జాతి నుంచి అయినప్పటికీ కూడా యేసు ప్రభువు కూడా ఇలాంటి వ్యక్తిని ఇదిగో నేను చూస్ చేసుకున్నది ఈ వంశంలో కనపడలేదు, ఈ 12 గోత్రాలు కూడా కనపడలేదు. ఎవరు కూడా ప్రేమైన దేవుడు బిడ్డలారా, గాడ్ హాస్ చోసన్ హర్ టు బి ఇన్ ద జెనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం గమనించినట్లయితే తన వంశావళిలో చేర్చుకోవడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. దయచేసి గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి, యేసు ప్రభు తన మాటల్లో చాలా చక్కగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. ఇందాకేమన్నాడు, వారిని ద్వేషిస్తే అన్నటువంటి పదం మనం చూస్తున్నాం. దానికి మనకు మరొక ఆ ట్రాన్స్లేషన్ గా ఒకవేళ చూసినట్లయితే ఏంటంట, తల్లినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే ఏంటంట, నాకు పాత్రుడు కాడు. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద లార్డ్, ప్రేమల గురించి వచ్చినప్పుడు ప్రేమైన దేవుడు గారా, యేసు పట్ల మనం మొగ్గు చూపాలంతే. తల్లైన కావచ్చు, తండ్రైన కావచ్చు, భర్తైన కావచ్చు, భార్యను కావచ్చు, పిల్లైన కావచ్చు, ప్రేమైన దేవుడు గారా, ఇంకా దేనిగా కాదు. కానీ గమనించినట్లయితే వెన్ ఇట్ కమ్స్ టు ద లార్డ్, ప్రభువు అని ఆ యొక్క పదం వచ్చినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు పట్ల మొగ్గు చూపే వారంగా ఉండాలి. మిగతావన్నీ కూడా పక్కన పెట్టి, మిగతా ఎమోషన్స్ అన్ని కూడా పక్కన పెట్టి దేవుని వాక్యం చాలా. ఎందుకంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. అందరికంటే ఎక్కువ ముందు ఎవరు? ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనకు జీవాధిపతి అయి ఉన్నాడు. ఆయన ద్వారానే మనం జీవిస్తూ ఉన్నామంటే, మన శ్వాస పీలుస్తున్నామంటే, మాట్లాడుతున్నామంటే, వింటున్నామంటే, చక్కగా పనులు చేసుకోగలుగుతామంటే ఆయన చూపినటువంటి కృప అన్నది ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో ఏమవుతామంటే మనం ఆయన పట్ల ఇంక్లినేషన్, we will be clinging to the Lord. ప్రేమైన దేవుడు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవరైనా నన్ను వెంబడింపబోరిన కదా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రేమైన దేవులరా, ఏంటంట తన్ను తాను ఉపేక్షించుకున్నటువంటి తన్ను తాను రిక్తునిగా చేసుకుని, అంటే ఇంకా ఏ దానికి కూడా చోటు ఇవ్వకూడదు. మొట్టమొదటిగా పక్కన రిలేషన్స్ గురించి చెప్తున్నాడు. రెండవది యేసు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వెంబడించాలంటే మొట్టమొదటిగా మన పక్కన రిలేషన్స్ అన్ని కూడా పక్కన పెట్టాలి ప్రభు దగ్గరకు వచ్చేపాటికి. రెండవది గమనించినట్లయితే నిన్ను నువ్వు కూడా ప్రేమించదు. నిన్ను నువ్వు కూడా ఎక్కువగా ప్రేమించడానికి లేదు. విధంగా చెప్పాలంటే నువ్వు చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించడం మాత్రమే కాదు, నిన్ను నువ్వు కూడా ప్రేమించడానికి అవకాశం లేదు. ఏం చేయాలంట, నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకోవాలి. నిన్ను నువ్వు రిక్తుగా చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ప్రేమించుకుంటాం ఎక్కువగా, లెట్ మీ సీ మై సేఫ్టీ కదా, లెట్ మీ సీ మై అని చూసుకుంటాం. అంటే మిగతా బట్టి పైన కనీసం మన భద్రత చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రేమైన దేవుడు బిడ్డలారా. కానీ యేసు ప్రభు యొక్క ప్రేమ వచ్చేపాటికి ఏం చేయాలంట, సో పక్కన రిలేషన్స్ కాదు. ఇందాక చెప్పాం పక్కన రిలేషన్ గురించి, తల్లిని తండ్రిని భార్యను భర్తను అక్కజలను పిల్లలు అన్ని కూడా చెప్పాడు. తర్వాత ఇప్పుడు అంటున్నాడు, నిన్ను నువ్వు కూడా అధికంగా ప్రేమించడానికి వెళ్ళలేదు. ఏం చేయాలంట, తన్ను తాను ఉపేక్షించుకుని నిన్ను నువ్వు కూడా రెత్తులుగా చేసుకుని ఏం చేయాలంట, తన సిలువనెత్తుకుని వెంబడించాలి. నిన్ను రెత్తుగా చేసుకోవడం తన సిలువ. ఎందుకంటే యేసు ప్రభు చేసి చూపించాడు ప్రేమైన దేవుడు బిడ్డలారా. ఆయన రెత్తులుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మహారాజుగా రాలేదు ప్రేమైన దేవుడు బిడ్డలారా. ఆయన రాజుగా ఈ లోకానికి రాలేదు ప్రేమైన దేవుడు బిడ్డలారా. రేపుగా వచ్చాడు, సమస్తాన్ని వదిలిపెట్టొచ్చాడు, సింహాసనం వదిలిపెట్టొచ్చాడు, మహిమను వదిలిపెట్టొచ్చాడు. గమనించినట్లయితే ఆ దేవతను వదిలిపెట్టొచ్చాడు. ప్రేమని ఒంటరిగా వచ్చాడు. ఎలాగా వచ్చాడు, రిక్తునిగా వచ్చాడు. రిక్తునిగా వచ్చాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఇంకేం చేశాడు తెలుసా, తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. దేవుని కుమారుడిని, ప్రేమైన దేవుని కుమారుడు అయి ఉండి కూడా మనుష్య కుమారుడుగా పిలిపించుకోవడానికి ఇష్టపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన దేవుని పవర్ ప్రేమైన గమనించినట్లయితే ఆ దేవుని పవర్ తన సొంత దాని కోసం అయినా వాడుకున్నాడా? ఎక్కడ కూడా తన సొంత దాని కోసం ప్రభు వాడుకోలేదు. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో పేతురు కూడా ఖడ్గం తీసుకుని వారిని కొడితే అప్పుడు అన్నాడు, ప్రభు అన్నాడు, ఇదిగో నేను ఇప్పుడు నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహంల సైన్యం కూడా పంపిస్తాడు, కానీ నాది నా అజెండా అది కాదు. పేతురు, రిమెంబర్ దాట్.
రిమెంబర్ దట్. నా కోసం నేనేది కూడా తండ్రి యొక్క పవర్ నేను వాడుకోవటం లేదు. నేను దేవుని కుమారుని ఉన్నప్పటికీ కూడా తండ్రి యొక్క పవర్ నా సొంత దాని కోసం నేను మాత్రం కూడా వాడుకోవటం లేదు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు తన సొంతానికి ఎప్పుడు వాడుకోలేదండి, కానీ ఎప్పుడు కూడా ఇతరులకు మంచి చేసరికి తన పవర్ వాడుకున్నాడు తప్పితే గమనించినట్లయితే తండ్రి యొక్క పవర్, గాడ్స్ పవర్, హీ నెవర్ యూజ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్. తన ఫుడ్ కోసం ఆమె వాడుకున్నాడా? సాతాను గుర్తు చేస్తున్నాడు, ఎందుకో ఈ రొట్టెలని రాళ్ళేమవుతాయి, నీకు రొట్టెలు అవుతాయి తిను అంటే ఏమంటున్నాడు? తన సొంత దాని కోసం దేవుని పవర్ వాడుకోలేదు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుడు అంటారా. ఇదిగో లోక వైభవం అంతా ఒక్కసారి చూపించాడు ఒక నిమిషంలో. ఇదంతా కూడా నీ సొంతం అవుతుంది. తన కోసం ఏమైనా చేసుకున్నాడైనా చేయలేదు. ప్రియమైన దేవుడు అంటారా, తన సొంతం దానికోసం యేసు ప్రభు ఎప్పుడు కూడా తన పవర్ ను, గాడ్స్ పవర్ ను వాడలేదు. ప్రియమైన దేవుడు అంటారా, ఇతరులకు మంచి చేశాడు, కుంటివారిని బాగు చేశాడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుడు, ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రభువును తెలుసుకోవాలి. యేసు తన మాటల్లో చాలా క్లియర్ గా చెప్పినట్టుగా చూస్తాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే వాళ్ళు ప్రభువును తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చేశాడు. ప్రియమైన దేవుడు, దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చేశాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే పేతురు ఒకసారి చూడండి, పేతురు ఒక చక్కటి మాట మాట్లాడతారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, అందరూ కూడా యేసు ప్రభువు వదిలిపెట్టిపోతారు. మిగతా శిష్యులు అందరూ కూడా, ఈ 12 మంది కాకుండా మిగతా 500 మంది శిష్యులు విడిచిపెట్టి 70 మంది శిష్యులు విడిచిపెట్టిపోతారు. కానీ ఒక పేతురు చూడండి ఏమంటున్నారు 60వ వచనం, ఎవని ఎద్దకు వెలుగుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూడండి, దేవుడు ఎవరికి అప్పుడు చూడండి పైన ఈశ్వరుగా ఉంటాడు. చూడండి పైన ఒకసారి మీరు చదవండి. మీరు కూడా దానికంటే ముందు చదవండి. అప్పటి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. దయచేసి గమనించండి, యేసు ప్రభు తన శరీర రక్తాల గురించి, తన యొక్క హింసల గురించి, లేకపోతే తన సాక్రిఫైస్ గురించి, తన రక్తం చిందించిన గురించి, తన చావుల గురించి మాట్లాడుతూ ఉంటే, అయ్యో మేము ఎవరు యూదుల రాజు, అనేదో మమ్మల్ని ఆయనతో పాటు వెళ్తే మాకు కూడా రాజ్యభాగం వస్తుంది, ఆయనతో పాటు వెళ్తే మాకు కూడా పంచిపోతుంది అనుకుంటే, ఈయన చచ్చిపోతారంటాడు, ఈయన రక్తం కారుస్తారంటాడు, ఈయన శరీర రక్తపంచల గురించి మాట్లాడుతున్నాడు, ఈయన వద్దు మాకు అనుకుని ఏం చేశారు? అనేక మంది శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయారంట. మరెన్నడను ఆయన వెంబడించలేదు. దయచేసి గమనించండి, ఓర్ప కూడా నయోమిని విడిచి వెళ్ళిపోయింది. మరెన్నడను ఓర్ప ఇంకా నయోమి గురించి ఆలోచించలేదు. మీరు గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తే ఆ ఓర్ప గురించి ఎక్కడ కూడా వ్రాయబడలేదు. ఓర్ప గురించి ఆమె వెళ్ళిపోయింది అంతే. ఇంకా వారిద్దరు సపరేట్ అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు కూడా గమనించినట్లయితే అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు 12 మంది శిష్యులు చూసి అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని అంటే పేతురు చెప్తున్నట్టు మాట ఏంటది? అయ్యా, నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తు, నీవు నిత్య జీవ మాటలు గలవాడవు, నీ నుంచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? చావైనా బ్రతకైనా నీతోనే అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు దయచేసి గమనించండి, పేతురుకున్నటువంటి కమిట్మెంట్ మీరు గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుకున్నట్టుగా చూస్తాం. సరే, నయోమి అంతగా సాక్రిఫైస్ చేసింది, రూత్ అంతగా సాక్రిఫైస్ చేసింది, నయోమితో పాటు వస్తూ ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆమె ఇచ్చిన రివార్డు కూడా ఏదో చూసి కొంచెం ముందుకు సాగుతాం. దయచేసి గమనించండి. గమనించినట్లయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే రూత్ యొక్క ప్రాముఖ్యత, రూత్ యొక్క ప్రాధాన్యత, రూత్ ఏం పొందుతుందో మనకు కనబడుతుంది. దయచేసి గమనించండి. నైసోరు సల్మాను కారణం, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషేను కనెను, యెషై దావీదు. ప్రియమైన దేవుడు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. క్రీస్తు యొక్క వంశావళిలో రూతు చేర్చబడింది. రూతు తీసుకున్నటువంటి ఒక కమిట్మెంట్ ఏమైందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమిని విడిచిపెట్టకూడదు, నయోమి దేవుని విడిచిపెట్టకూడదు ఒక కమిట్మెంట్ తీసుకుంటే దేవుడు అనుకున్నాడు, ఇదిగో నేను ఏమైనా వదిలిపెట్టను, నా వంశాలను చేర్చుకుంటానంటే అనుకున్నాడు. ప్రేమ మనం యేసు ప్రభు పట్ల ఎంత కమిట్మెంట్ చూస్తామో అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు మన పట్ల కమిట్మెంట్ చూపిస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఏ వ్యక్తికి రానటువంటి ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు? రూతుకి ఇచ్చాడు. రూతు పేరుతో ఒక గ్రంథాన్ని బైబిల్లో లిఖింపజేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. రూతుకున్నటువంటి ఆధిక్యత అంత ఇంత కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు గురించి మాట్లాడితే ఖచ్చితంగా రూతు గురించి మాట్లాడాల్సింది.
క్రిస్మస్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ఏలికి లోపలికి వచ్చాడు. ప్రేమైన దేవుడారా, రూతును గుర్తు చేసుకోవాల్సింది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఆమెకి ఇచ్చిన ఆధిక్యత యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె బోయసు రూతునందు అని చాలా క్లియర్ గా రాయబడింది కదండి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. అంటే యేసు ప్రభు యొక్క వంశావళి, యేసు ప్రభు యొక్క పుట్టుకల గురించి మనం ధ్యానం చేయాలంటే ఖచ్చితంగా రూతుల గురించి మనం చదవాల్సి ఉంటుంది ప్రేమైన దేవుడు. అలాంటి గొప్ప ఆధిక్యత రూతు దేవుడు ఇచ్చాడు. కొన్ని వేల సంవత్సరాలు సరే ఇప్పటికీ మనం రూతులు గుర్తు చేసుకుంటున్నాం. ఆమె మోయబు స్త్రీ అయినా సరే, ప్రేమ శపింపబడిన దేశపు స్త్రీ అయినా సరే, ఒక అన్యురాలైనా సరే, ఆమె గురించి మనం ఇక్కడ చదువుకోగలుగుతూ ఉన్నాం. ఆ ఇశ్రాయేలు స్త్రీలో ఏ వ్యక్తికి లేని ఘనత దేవుడు ఎవరికి ఇచ్చాడు? రూతుకి ఇచ్చాడు. దయచేసి గమనించాలి అనుకున్నటువంటి కమిట్మెంట్. రెండవది గమనించినట్లయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా చూడండి, ఫిబ్రవరి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఫిబ్రవరి రాసిన పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును, మీరు చేసినటువంటి కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, ఇంకను ఉపచారం చేయుచుట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమకు పరిశుద్ధకు దేవుడు అన్యాయస్తుడు కాదు. తన నామమును బట్టి మీరు చూపినటువంటి ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. ప్రేమైన దేవుడు బిడ్డలారా గమనించినట్లయితే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఏ రీతిగా వెంబడించిందో ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆమెకు భర్త లేడు, పిల్లలు లేరు. గమనించినట్లయితే ఫ్యూచరే లేదు. అలాంటి స్త్రీకి ఒక కేరింగ్, గమనించినట్లయితే ఒక ప్రొవిడెన్షియల్ కేర్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలాంటి ప్రొవిడెన్షియల్ కేర్ అంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆమెకంటూ ఒక భర్తను ఏర్పాటు చేశాడు, ఆమెకంటూ ఒక పిల్లలను. గమనించినట్లయితే ఆ పిల్లల బైబిల్లో రాయబడింది రూతు గ్రంథం 4వ అధ్యాయం ఐ థింక్ 15వ వచనం అనుకుంటే. గమనించినట్లయితే నయోమికి 7 మంది 10 మంది కుమారుల కంటే కూడా అధిక ఆనందాన్ని కలిగజేస్తుందంట ప్రియమైన దేవుడు బిడ్డలారా. పుట్టిన కుమారుడు దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అంత గొప్ప ధన్యత ప్రియమైన దేవుడు బిడ్డలారా గమనించినట్టయితే. సో ఆమె లెగసీ, యేసు ప్రభు యొక్క లెగసీ ఆమె ద్వారా ఆమెతో ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాము. రెండవదిగా గమనించినట్లయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆమెను మర్చిపోకుండా ఏం చేశాడు? ఆమెకు ఒక ఏర్పాటు చేశాడు. అంటే ఒక హోప్ కానీ ఒక ఫ్యూచర్ కానీ లేనటువంటి ఆమెకి ఏం చేశాడంటే ఒక ఫ్యూచర్ని ఏర్పాటు చేశాడు, ఒక హోప్ క్రియేట్ చేశాడు, ఒక ఇంటిని ఇచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో ఆ ఇశ్రాయేల్ దేశంలో ఎవరికి లేనటువంటి ఆధిక్యతను ఆమెకు దేవుడు పట్ల ప్రారంభించాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. మూడవది గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ ఈ లోక పరంగా మాత్రమే కాదు. ఆమె నయోమిని వెంబడించింది, నీ దేవుడే నా దేవుడు అని దేవుడి మీద విశ్వాసంతో ఆమె వెంబడించింది. ఇహలోక పరంగా మాత్రమే దేవుడు ఆమె ఆశీర్వదించలేదు. గమనించినట్లయితే ఇటర్నల్ బ్లెస్సింగ్స్ విధంగా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటర్నల్ బ్లెస్సింగ్స్ అంటే ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్, ఎప్పటికీ ఉండే బ్లెస్సింగ్స్ ప్రియమైన దేవుడారా. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఇచ్చాడు, ఆధిక్యతలు అందించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అందుకే క్రీస్తుని గురించిన వంశావళి ఆమె ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. అంటే పరలోకానికి వెళ్ళినా సరే ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరలోకానికి వెళ్ళినా సరే ఆమెకంటే ఒక పొజిషన్ ఉంటుంది. దయచేసి గమనించండి, పరలోకంలో కూడా ఆమెకంటే ఒక పొజిషన్ ఉంటుంది ప్రియమైన దేవుడు బిడ్డలారా. అంటే దేవుడు అలాంటి ఆధిక్యతను దేవుడు ఆమెకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం. ఎవరంట? ఎలాంటి వాళ్ళు? వీళ్ళు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఉంటారంట? వాడబారని మహిమ కిరీటం పొందుకుంటారంట ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వాడబారిని మహిమ కిరీటం పొందుకుంటారు. క్రీస్తుని ఎవరైతే అంతగా వెంబడిస్తారో, సాక్రిఫిషియల్ లవ్ తో ఆయన పట్ల విధేయత చూపి ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు ఎలాంటి ఆధిక్యత పొందుకుంటారు? వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకుంటారంట. అంటే అక్షయమైనది. ఇంకా బైబిల్లో మనం చూసినప్పుడు వాడిపోదామంట ఎప్పటికీ ప్రియమైన దేవుడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు
అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. ప్రకటన గ్రంథం 2:10. అదే నా 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును. మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటం నేను నీకు జీవకిరీటం ఇచ్చాను. ప్రేమైన దేవులారా, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చాను. రూతు మరణం వరకు నయోమికి నమ్మకంగా ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె చూసుకుంటూనే ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా ఆ జీవకిరీటం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దయచేసి గమనించండి, ఆమె పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కాదు, పరలోకంలో సైతం స్థానం కల్పించబడింది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇటర్నల్ బ్లెస్సింగ్స్. ఇహలోక పరంగా మాత్రమే కాదు, ప్రభువుని వెంబడిస్తే మనకు ఆశీర్వాదాలు ఇచ్చేది, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు సైతం ఆయన మనకి ఇచ్చేటటువంటి దేవుడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం నమ్ముకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఎందుకో తెలుసా, మనకు వాగ్దానం చేసిన వాడు ఎవరు? వాగ్దానం చేస్తున్న నమ్మదగిన వాడు. అందుకే మీరు ఏదైతే పట్టుకున్నారో, ఏదైతే కమిట్మెంట్ చేసుకున్నారో దానికి మీరు కట్టుబడి ఉండండి, దాన్ని నిశ్చలంగా పట్టుకుందాం అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియుల వాళ్ళరా, చూడండి, నయోమికి ఇచ్చినట్టే దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. సారీ, రూతుకి ఎంత ఆధిక్యతలు ఇచ్చాడు. అలాంటి ఆధిక్యతలు ప్రభువును వెంబడిస్తున్నటువంటి నీకు నాకు ఇవాళ రాసినట్టుకున్నాడు. రూతు ఏదిగా నయోమిని వెంబడించిందో, నయోమి దేవుని వెంబడించిందో, నయోమి దేవుని రీతిగా నమ్ముకుందో, ప్రియమైన దేవుడు, ఆ రీతిగా ప్రభువును మనం నమ్ముకున్నట్లయితే రూతును హెచ్చించినట్లుగా మనల్ని హెచ్చిస్తాడు. రూతును సెటిల్ చేసినట్టుగా దేవుడు మనల్ని సెటిల్ చేస్తాడు. రూతును హెచ్చించినట్టుగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. రూతు ఇహలోక పరంగా మాత్రమే కాదు, కానీ పరలోక పరంగా ఏ రీతిగా దేవుడు ఆధిక్యతలు ఇస్తాడు, అలాంటి ఆధిక్యతలు నీకు నాకు సంఘంగా మనకి ఇవ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు. సరే, నయోమి గురించి 2 విషయాలు చూసుకుని మనం ముగించుకున్నాం. ఓర్ఫా గురించి 2 విషయాలు మనం చూసుకున్నాం. సో ఓర్ఫా ఇలా చూస్తున్నాం. రూతు యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ? సాక్రిఫిషియల్ లవ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్ఫాను గమనించినట్లయితే సూపర్ఫిషియల్ లవ్, పైకి కనపరిచే ప్రేమ అంటారు చూసారా. పైకి ముద్ర పెట్టుకుంటుంది, పైకి ఏడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఏం చెప్పింది? పైకి చెప్తూ ఉంది, షీఈస్ కిస్సింగ్ అండ్ సేస్ బై బై. విధంగా చెప్పాలంటే పైకి ముద్ర పెట్టుకుంటుంది, బై చెప్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆమెను విడిచి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెను విడిచి వెళ్ళిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ప్రభు దగ్గర ఎమోషన్స్ పనికిరావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర ఎప్పుడు కూడా ఎమోషన్స్ పనికిరావు. దయచేసి గమనించండి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారులారా, లేతిగా ఉన్నారు తెలుసా? పైకి ముద్రలు పెట్టుకుంటారే, పైకి ఎలుగెత్తి ఏడుస్తారే, ఎంత ప్రేమిస్తూ ఉన్నా చెప్తారే, కానీ నీ హృదయం నాకు దూరంగా ఉంది. ఓర్ఫా అని అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలుగెత్తి ఏడుస్తుంది. బయటకు చూసే వారికి ఎలుగు కనపడింది తెలుసా? అయ్యో, ఆమె అతను ఎంతగా ప్రేమించిందో కదా, ఎంతగా ప్రేమిస్తుందో అని అనుకునే రీతిగా ఏం చేస్తుంది? ఎలుగెత్తి ఏడుస్తుంది, ముద్ర మెచ్చుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే సో వీళ్ళు పెదవులతో నన్ను గణపరుచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. సేమ్ కేస్ ఇస్ విత్ ఓర్ఫా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 9:62. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని బయలుదేరింది నయోమితో పాటి. దయచేసి గమనించండి, నాగటి మీద చేయి వేస్తుంది, ఏం చేస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనక్కి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడే కాడంటున్నాడు ఈశ్వరుడు. నాతో వారికి పాల్పొందులు లేదంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మన కమిట్మెంట్ ఏ రీతిగా ఉండాలంటే, అది ప్రేమతో కూడుకున్నటువంటి కమిట్మెంట్ ఏ రీతిగా ఉండాలంటే సాక్రిఫిషియల్ కమిట్మెంట్ గా ఉండాలి. ప్రియమైన దేవుడు, ఏది ఏమైనా సరే నేను ప్రభువును వెంబడిస్తానంటే,
ఈ దేవుడు నా దేవుడు రక్షించడం సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను సరే మేము మాత్రము నీ ప్రతిమకు రొక్కము. శత్రుఘ్న మేషక అబద్ధులు చెప్తున్నారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మా దేవుడు రక్షించడం సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే మేము మాత్రం నీ ప్రతిమ మొక్కము. ఆయన వదిలిపెట్టాడు వాళ్ళు ఈ లోక పరంగా వదిలిపెట్టలేదు. ప్రేమైన దేవుడు పరలోకంలో గొప్ప ఆధిక్యతను వారికి ఇచ్చాడు. దయచేసి గమనించండి. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో తన కొండ మీద ప్రసంగంలో ప్రభు ఒక చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే యేసు ప్రభువు తన మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రభువా ప్రభువా అని మీరు నోటి మాటలతో చెప్పడం వలన నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, ఎంత ప్రేమిస్తున్నానో చూడు ప్రభువా అని ఏడ్చడం వలన ఏమాత్రం కూడా ఉపయోగం లేదంట. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా, అంటే దేవుని చిత్తాన్ని తెలిసి కూడా దాన్ని తెలుసుకోకుండా లేకపోతే తెలిసి కూడా మనం వెంబడించలేకపోతే తన యొక్క చిత్తాన్ని దేవుడు చాలా ఖచ్చితంగా బయలుపరిచాడు. వాక్యంలో తెలిసి కూడా మనం చేస్తుంటాం తెలుసా, వెంబడించకుండా అవుతూ ఉంటాం. ప్రేమైన దేవుడు ద్వారా దేవుని వాక్యం యేసు ప్రభువు మాటల్లో చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా, లాస్ట్ ఓర్ప పోగొట్టున్నది. ప్రేమైన దేవుడు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తాం. లాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ప్రేమైన దేవుడు దయచేసి గమనించండి. 24:13. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడు. అంతవరకు మొట్టమొదటి కాదు, మొట్టమొదటి ఇద్దరు కూడా ప్రేమించారు, ఇద్దరు కూడా వెంబడించారు. గమనించినట్లయితే కదా, నయోమితో పాటు ఇద్దరు కూడా బయలుదేరారు. ఇద్దరు వారు సముద్రం వచ్చారు ఇద్దరు కూడా. దయచేసి గమనించండి. కానీ అంతం వరకు వెళ్ళగలిగింది ఎవరు? రూతు మాత్రమే వెళ్ళింది. ప్రేమైన దేవుడు ద్వారా అంతం వరకు సహించు వాడెవడో వాడే రక్షణ పొందాడు, వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. రక్షణ పొందినానులే అనుకుంటే కాదు, ఆ రక్షణ కొనసాగించాలి. ఎంతవరకు? అంతం వరకు కొనసాగించాలి. రక్షణను అంతవరకు కొనసాగించాలి. అందుకే యేసు ప్రభు యొక్క రక్షణ ఉచితమే కానీ దాన్ని కొనసాగించడానికి we need to sacrifice. ప్రభు యొక్క రక్షణ ఉచితమండి, అది కొనలేం కాబట్టి ప్రభు ఉచితంగా ఇచ్చాడు. కానీ దాన్ని కాపాడుకోవటానికి మనం ఎంత ప్రయత్నం చేయాలి? మన జీవితకాలం ప్రయత్నం చేయాలి. కాపాడుకోవటానికి మన జీవితకాలం ప్రయత్నం చేయాలి. బంగారు ఉంటుంది చూసారా, బంగారు ఏమైనా మనకు ఫ్రీగా ఇచ్చారనుకోండి, బంగారు ఫ్రీగా ఇచ్చిన వాళ్ళని తీసుకోవడం కాదు, ఎంత పడితే అంత. దాన్ని కాపాడుకోవడం కష్టం కదా. దొంగల బారిన పడకుండా, ఇతర చేతుల్లో పడకుండా గమనించినట్లయితే దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, రక్షణ ప్రైస్లెస్ రక్షణ మనకి ఇచ్చాడు. వెలకట్టలేని రక్షణ మనకి ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. అది ఉచితంగా ఇచ్చాడు. ప్రేమ మనం కొనలేం కాబట్టి ఇచ్చాడు. మన లైఫ్ లాంగ్ కష్టపడినా కూడా దాన్ని కనీసం దాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు ప్రభు. దాన్ని కాపాడుకోవాలి. ఎంతవరకంట? అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. ప్రేమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. నేనేదో రక్షణ పొందినానులే, నాకు పరలోక రాజ్యం, నాకు సీట్ ఏర్పడింది, నాకు భర్త ఏర్పాటు చేసుకున్నా అనుకోవడం కాదు. ఆ భర్త ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందన్న విషయం గుర్తు చేసుకోవాలి. ఆ భర్త ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ప్రియమైన దేవుడు, దేవుని వాక్యం చాలా అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడని దేవుడే యేసు ప్రభువే తన మాటల్లో చెప్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకవేళ ప్రభు దగ్గర మనం లాజికల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రభు ఈ మాటలను కూడా మనకి చూపిస్తాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు గారు దయచేసి గమనించండి. అంటే ఓర్వ ఏం చేస్తుందో తెలుసా, అంతం వరకు ఉండలేకపోయింది. దేవుని యొక్క గృహానికి దూరం అయిపోయింది, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కు దూరం అయిపోయింది. గమనించినట్లయితే ప్రియమైన దేవుళ్ళరా, ఇంకా ఓర్పాన్ గురించి ఇంకా మరెన్నడూ రాయబడలేదు. కానీ బైబిల్లో గమనించినట్లయితే రూతుల గురించి మాటి చదువుకుంటున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ ఉన్నానా, న్యూ టెస్ట్మెంట్ లో కూడా రూతుల గురించి చదువుకోగలుగుతూ ఉన్నాం. ప్రభు వచ్చేంత వరకు కూడా ప్రభు రూతుల గురించి చదువుకుంటూనే ఉంటాం. ప్రియమైన దేవుళ్ళరా, అనుకున్నటువంటి ఆధిక్యత, పరలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఓర్ప ఏమైతుందో మనకు తెలియదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. లాస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మనకుంది. కానీ ఈ లాస్ట్ లో కూడా ఏం చేస్తుందో తెలుసా, సాక్రిఫిషియల్ లవ్ తో సమస్తాన్ని పొందుకున్న రూతు మనం చూస్తూ ఉన్నాం. కానీ గమనించినట్లయితే
ఆ లాస్ ను చూసి ప్రాక్టికల్ గా ఆలోచన చేసి తన మైండ్ అప్లై చేసి వెళ్ళిపోయినటువంటి రూత్ గమనించినట్లయితే మొత్తం పోగొట్టుకుంది. ఒకవేళ కుటుంబాన్ని సంపాదించుకుందేమో అక్కడ మనకు తెలియదు, కానీ ఆ ఇటర్నిటీని పోగొట్టుకుంది. ప్రియమైన దేవుడు, ఇటర్నిటీని పోగొట్టుకుంది, దేవుడిని పోగొట్టుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా తను సృష్టించినటువంటి సృష్టికర్తను పోగొట్టుకుంది. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడతాను. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. టైం అయిపోయింది, త్వరగా నేను ముగిస్తాను. ప్రియమైన చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనపు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. మీ డెసిషన్ ఏ రీతిగా ఉంది? సాయంకాల సమయంలో ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభువును వెంబడించడం కష్టమే. ప్రభువును వెంబడించాలంటే మనకు నీకు సాక్రిఫైస్. ప్రభువును వెంబడించాలంటే మన ఉద్యోగంలో మనం ఎక్కడో కాంప్రమైజ్ కావాలి, లేకపోతే మనం ఎక్కడో ఏం చేయాలి? ప్రభు కోసం టైం వెచ్చించాలి, ప్రభు కోసం సమయం వెచ్చించాలి, ప్రభు కోసం ఒక్కోసారి ధనం వెచ్చించాల్సి వస్తుంది. గమనించినట్లయితే ప్రియమైన దేవుడు కూడా ఇట్స్ వెరీ వెరీ నారో, ఇట్స్ వెరీ వెరీ నారో. కానీ డెసిషన్ ఈజ్ యువర్స్, డెసిషన్ ఈజ్ యువర్స్. రూత్ నయోమును వెంబడించడం నిజంగా అది చాలా ఇరుకు మార్గం అండి. రూతు నమ్మకం వస్తే ఆమె ఓడిపోయేది ఏమీ లేదు. అక్కడ గమనించినట్లయితే ఆమె నయోముని పోషించాలి, రూతే నయోముని పోషించాలి. కాబట్టి కానీ నయోము రూతును పోషించే స్థితిలో లేదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి, ఇరుకు మార్గంలో ప్రవేశించలే. మేక్ ఎ డెసిషన్ టుడే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఏదో రక్షణ పొందామని చెప్పుకోవడం కాదు, కానీ యు టేక్ ఎ డెసిషన్ టుడే. నారో రోడ్డు అనుకుంటున్నావా? విశాలమైన అందరమైన మార్గాన్ని అనుకుంటున్నావా? బ్రదర్ చూస్తున్నాను బ్రదర్, రక్షణ పొందిన వాళ్ళే వాళ్ళ ఆ రీతిగా వెళ్తా ఉన్నారు. లెట్ మీ గో దట్ వే. ఆ రీతిగా వెళ్తే ఏమంటాం? ఓర్ప పోగొట్టుకున్నట్టుగానే పోగొట్టుకుంటాం. రూతు పొందుకున్నట్లుగా ఎప్పటికీ పొందుకోలేమన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుడులారా, సో దీని గురించి యాకోబు పత్రికలో యాకోబు భక్తులు చక్కగా మనం రాస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. ఏంటంట? ఏం పుట్టిస్తుందంట మనకు? ఓర్పును పుట్టిస్తుంది. ఏది ఓర్పును పుట్టిస్తుంది? విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుందంట. ఇక్కడ విశ్వాసానికి కలిగిన పరీక్ష ప్రేమ వాళ్ళరా, ఓర్పుడు కలిగలేదు, కానీ ఓర్పాకు దూరం అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడరా, దయచేసి గమనించండి. ఆ రూతుకు ఆ ఓర్పు కూడా వచ్చేసింది. ఆ ఓర్పాకులైనటువంటి ఓర్పు ఈ యొక్క రూతుకు వచ్చేసింది. నయోమునితో కలిసి వెంబడించింది. ప్రేమైన దేవుడులారా, నిజమైన దేవుడిని తెలుసుకోగలిగింది. దయచేసి గమనించండి ప్రేమ వాళ్ళరా. అదే గమనించండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలువెళ్ళేది కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. చూడండి, యోహాను పత్రిక చక్కగా మాట్లాడుతున్నారు. వారు మనలో నుండి బయలు వెళ్ళారు. కొంతమంది ఉంటారంట మనలో నుండి ఉంటారంట, మనలో నుంచి బయలు వెళ్తారు. వారు మన సంబంధులు కాదు కనుక మనతో లేరు. వారు మన సంబంధులై ఉంటే మనతో నిలిచి ఉందరు కదా. చాలా క్లియర్ గా చెప్తున్నాడు. చదవండి మరొకసారి. వారు మనలో నుండి బయలువెళ్ళింది కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రూతు గమనించినట్లయితే దేవుని సంబంధి. దయచేసి గమనించండి, నయోమితో కలిసి వెళ్ళింది, దేవుని తెలుసుకునింది. ప్రేమైన దేవుడారా, దేవుని ల్యాండ్ లో ఒక విధంగా చెప్పాలంటే ఆమెకు స్వాస్థ్యం లేదు. అన్యురాలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో కేవలం దేవుని పిల్లలకే స్వాస్థ్యం ఉంది. దయచేసి గమనించాలి కదా. ఆ రొట్టెల గృహంలో దేవుని పిల్లలకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈశ్వరుడు కూడా చెప్తాడు, మొదటి రొట్టె దేనికంట? మొదట తన పిల్లలకే అని చెప్పాడు కదా. ఈశ్వరుడు తన మాటలో చెప్పాడు, రొట్టె మొట్టమొదటి ఎవరికంట? తన పిల్లలకే అని ఈశ్వరుడు చాలా క్లియర్గా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ దాంట్లో పాలు పొందిందంటే ఎవరు?
ఆ రొట్టెలో పాలు పొందింది ఏమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆమెకు ఎంత ఆధిక్యత దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇందాక మనం చూసుకున్నాం కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం మనం చూసినట్లయితే యేసుప్రభు శిష్యుల్లో కొంతమంది ఏం చేశారు, ఆయన శిష్యులు ఆ మాటలు విని ఏం చేశారట, ఆయన విడిచి వెళ్ళిపోయేది మరెన్నడను ఆయనను వెంబడించలేదు అని బైబిల్లో రాయబడింది. మరెన్నడను ఆయన వెంబడించలేదు. 68వ వచనం మనం చూసినట్లయితే పేతురు అంటూ ఉన్నాడు, నీవు నిత్య జీవ మాటలు గలవాడు, నీ నుంచి ఎక్కడికి వెళ్తాము యేసయ్యా అని మాట్లాడుతున్నాడు కదా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు లెట్ us take a decision tonight. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఓర్ఫలాగా ప్రేమైన ముద్ర పెట్టి ఎలుగెత్తి ఏడ్చి ప్రభుకు చెప్పుకుంటున్నామా, లేకపోతే సైలెంట్ గా రూతులాగా మనం ప్రభుతో పాటు నడవగలుగుతూ ఉన్నామా? అంతవరకు ప్రభును విడిచిపెట్టకూడదు అన్నటువంటి కమిట్మెంట్ తో ముందుకు మనం సాగుతూ ఉన్నామా? గమనించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గమనించినట్లయితే చూడండి, రూతుకి ఎంత కమిట్మెంట్ ఉందో యెహోషువ కూడా అంత కమిట్మెంట్ ఉంది. ఒక చక్కటి మాట మాట్లాడతారు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో, మీరు ఎవరికైనా వెంబడించండి, నేను నా ఇంటి వారిని మాత్రం చెప్తారా? ఇది ఖండిత వాక్యం. యాక్చువల్గా నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను, అంతే. ఇట్స్ మై డెసిషన్. నేను నా ఇంటి వారును మేము యెహోవాను సేవిస్తాము. అలాంటి డెసిషన్ మనకు కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, వీ హావ్ డిసైడెడ్ టు ఫాలో. దేవుని వెంబడించాలి. మేము డిసైడ్ చేస్తున్నాం, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాము అని. తిమోతికి రాసిన 2వ పత్రిక, నేను ముగిస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి, తిమోతికి 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అన్నది. ప్రభు నామము ఒప్పుకోని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని ఒకవేళ చెప్పాలంటే మీరు ఇంటికి వెళ్తారు కదండి, ప్రభువు తన వారిని ఎరుగును, అంతేగా. ప్రభు ఎవరిని ఎరుగుతాడంట? తన వారిని ఎరుగును, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు దేవుని వాడమైతే దేవుడు నిన్ను గురించి he knows about you, అంతే. ప్రభువు తన వారిని ఎరుగును. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రభు తన వారిని ఎరుగునంటే అర్థమైంది తెలుసా? ఇంకా మన గురించి అన్ని కూడా అంటే మినిట్ టు మినిట్ మన గురించి ఆయన దగ్గర ఉంది, అంతే. ఆయన ఎక్కడ కూడా మనల్ని తప్పుకోలేడు, ఎక్కడ కూడా మనల్ని పడిపోలేడు, ఎక్కడ కూడా మనల్ని అవమాన పాలు కానివ్వడు. ప్రియమైన దేవుని కదా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. సో ఇంకొక మాట గమనించాలి ప్రియమైన దేవుని మనం గమనించినట్లయితే, ఒక అన్య స్త్రీ నయోమికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నయోమికి ఉన్నటువంటి లేకపోతే ప్రభు పట్ల ఆసక్తిని బట్టి గమనించినట్లయితే, రూతు అంటే ఒక అన్య స్త్రీ ఆ దేవుని వెంబడించింది. ఈ రీతిగా మన విశ్వాసము ప్రభు పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి మన చుట్టూ ఉన్నటువంటి వారు అవిశ్వాసులు లేకపోతే అన్యులు ప్రభు దగ్గరికి రూతులాగా వచ్చే అవకాశం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. క్యాన్ యూ యాక్ట్ లైక్ నయోమి? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదే పౌలు మాట్లాడితే ఎఫెసీ సంఘంతో చక్కటి మాట మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే అన్య జనుల గురించి పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉన్నట్లు ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్యజనుడు. ప్రభువుని నమ్ముకుంటే అక్కడ ఒక సంఘం ఏర్పడితే ఎఫెసీ సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు ఇంకా పరాయి వాళ్ళు కాదు, మీరు పరాయి పట్టణస్తులు కాదు, ఇప్పుడు దేవుని ఇంటి వారు మీరు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరంటే మీరు దేవుని ఇంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు రూత్ ఎవరు? మోయాబు స్త్రీ కాదు, దేవుని ఇంటికి సంబంధించి దేవుని ఇంటి వారసురాలు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని ఇంటికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు తన వారిని ఆహ్వానించడం దర్శించినటువంటి
వచనం నేను ఏం చేస్తుందంటే నయోమి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ రీతిగా ప్రభు నిన్ను నన్ను దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే పురికొల్పుతూ ఉన్నాడు ఆయన వెంబడించడానికి. లేకపోతే మనం ప్రభువును వెంబడిస్తుంటే మన చుట్టూ ఉన్న వారిని ప్రభు దగ్గర వచ్చేదానికి ఆయన పురికొల్పుతూ ఉన్నాడు అనే విశ్వాసాన్ని, అలాంటి విశ్వాసాన్ని మనం కనపరచాలని ప్రభు కోరుతున్నాడు. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకున్నాను, నేను ముగిస్తూ ఉన్నాను. సో ఒక అన్య స్త్రీ నయోమికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఏ రీతిగా ప్రభువును వెంబడించిందో, ప్రభువును తెలుసుకుందో, ప్రభువులో ఏ రీతిగా నిలకడగా ఉండిందో ఆ రీతిగా మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఇతరులు ప్రభు దగ్గరకు రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుడున్నారా, ఈ సాయంకాల సమయంలో లాస్ట్ లో కూడా సాక్రిఫిషియల్ లవ్ ద్వారా ఆమె సమస్తాన్ని పొందుకుంది. ఇహలోక పరంగా పొందుకుంది, పరలోక పరంగా పొందుకుంది. ఆమెకు లేనటువంటి ప్రొవిజన్స్ ఆమె జీవితంలో మరిన్ని కూడా ఫ్యామిలీ ఉంటుందని అనుకోలేదు, కానీ దేవుడు ఆమె ఫ్యామిలీని ఇచ్చాడు, భర్తనిచ్చాడు, కుమారులను ఇచ్చాడు. మనం గమనించినట్టయితే ఇహలోక పరంగా దీవించాడు, పరలోక పరంగా కూడా ఆమె ఆశీర్వదించాడు. ప్రేమైన వాళ్ళారా, ఓర్పాల గురించి మనం చూసుకున్నట్లయితే ఆమె ఇహలోక పరంగా ఏ రీతిగా ఉందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆత్మీయ ఆశీర్వాదాలు ఆమె జీవితంలో లేవని మనం చెప్పగలం. ప్రేమైన దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో మోయం మీద నా చెప్పు విసరివేతును అని ఏ రీతిగా ఉన్నాడో ప్రేమైన దేవుడు ఓర్పా అదే సంతతికి చెందినదిగా ఉంది. గమనించినట్లయితే ఏమాత్రం కూడా ఇశ్రాయేలు జనాంగంలో కలిసిపోలేదన్న విషయం మనం చేసుకోవాలి. బైబిల్లో అంటే ఆధారాలు చాలా ఉన్నాయి. ఏదొక పరంగా మనం గమనించినట్లయితే చాలా ఆధారాలు ఉన్నాయి. ప్రియమైన దేవుడు పేతురు యూదా కదా, పేతురు యూదా, పేతురు యూదుకు సాదృశ్యం అయితే యూదా ఓర్పాకు సాదృశ్యం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు చూస్తాం. అలాగే కాలేబు రూతుకు సాదృశ్యం అయితే మిగతా 10 మంది ఎవరు? ఓర్పాకు సాదృశ్యం. ప్రియమైన దేవుడురా, మోషే 12 మంది పంపిస్తాడు కదండి. 12 మంది పంపిస్తే ఒక కాలేబు యెహోషువ మాత్రమే ఏం చేస్తారు? మంచి సమాచారం తీసుకొస్తారు, ప్రభువుని వెంబడిస్తారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ మిగతా 10 మంది ఆ యొక్క అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారికి పాలుపొందులు లేకుండా పోయింది. దయచేసి గమనించండి. మూడవదిగా మరియా మార్త. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్న ఆమె యుద్ధ నుంచి తీసివేయబడదు అంతే. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అది ఆమె యుద్ధ నుంచి. రూతు ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది కదా. 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు, పోయే చెప్తాడు అన్నమాట, అమ్మా నువ్వు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావమ్మా, నువ్వు ఉత్తమైన దాని తర్వాత మనం ధ్యానం చేద్దాం దాని గురించి. నువ్వు ఉత్తమైన దాన్ని ఎంచుకున్నావు, అందుకే దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని పోయేసు రూతును ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తనలో వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తనలో వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. భాస్కర్ వచ్చి ప్రార్థన చేసి మహాగణమైన గొప్పదేవ, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, సర్వసత్యంలోనికి నడిపిస్తున్నవాడా, ఈ బంగారు పాదంలో స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నీ అనంతమైన ప్రేమ కొరకై ప్రభువా, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అర్హత లేని మమ్మల్ని ఎంచుకొని మీరు ప్రేమించిన నీ దాసుని ద్వారా స్వచ్ఛమైన పలుకులు పలికించి అవి మా హృదయంలో నాటబడి రీతిగా మీరు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయినా మా జీవితములను మేము ప్రశ్నించుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వాక్యంలోని సారాంశము ద్వారా తండ్రి, నిన్ను హత్తుకునే వారిగా ఉన్నామా, ముద్దు పెట్టుకుని అప్పగించిన వారిగా ఉన్నామా అని ప్రశ్నలు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా, ఏది ఏమైనప్పటికీ ప్రభా, మా జీవితంలో మార్పులు కోరుకుంటూ నీ సన్నిధిలో నివసింప చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మర్మములను మాకు బోధిస్తున్న నీ దాసుడికి మీరు ఇచ్చిన జ్ఞానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గ్రహించే శుద్ధ మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా, స్వార్థపూరితంగా మేము జీవించకుండా, లోకాశలతో జీవించకుండా, నీ వాక్యానుసారంగా నీ బిడ్డలుగా విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఆలోచించే అనుగ్రహించమని ఇక్కడ కూడుకొని ఏ బిడ్డ తండ్రి ఇంటి చేతులతో వెళ్ళటం వీలు లేదు కనుక ప్రభా, విశ్వాసులుగా ఆలోచించే కృపను అనుగ్రహించండి. విశ్వాసంలో బంధించమని అడుగుతున్నాం ప్రభా. నైనా నీ విశ్వాసులుగా బ్రతకాలి, నీ సాక్షులుగా బ్రతకాలి. అలాంటి కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. మేము నిన్ను పొందుకునే ధన్యతను మీరు మాకు అనుగ్రహించండి. అయినా ఇప్పటి వరకు ఏమి పోగొట్టుకున్నామో మీరు ఎదిగినారు ప్రభా.
దయచేసి నిన్ను పొందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని ఇలాంటి వాక్యముల ద్వారా తండ్రి దినదినము ప్రతి క్షణము మమ్మల్ని మేము రెక్టిఫై చేసుకుంటూ ప్రభువా నీలో నీతిగా నడిచే కృపను మా కుటుంబములకు ఆశీర్వాదాన్ని పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రాణాత్మ దేహంలో నీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు అయా రేపటి దినం నుంచి మేము నూతన మాసంలో ప్రవేశించుకుంటా నూతన హృదయముతో నూతన ఉత్తేజముతో నూతన విశ్వాసముతో నీ సాక్షులుగా బ్రతికించమని వేడుకుంటూ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరంభిస్తూ వాక్యం అందించినటువంటి నీ దాసుని రెట్టింపు కృపచేత నింపమని ప్రతిలాడుతూ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరంభిస్తూ యెరూషలేమునకు సమాధానాన్ని ప్రకటిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ యేసయ్య, మీకు స్తోత్రం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చేటువంటి ప్రత్యేక సందేశాన్ని బట్టి మీకు స్తోత్రనైనా తండ్రి ప్రభునైనా మీరు మర్మాలు బోధించే దేవుడు అని మరొకసారి ప్రభునైనా నాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానం అంతటి బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఈ విత్తబడిన వాక్యం నీ నీరు కట్టి ఫలింపజేసి మరెప్పటికీ తండ్రి మా జీవితాల్లో నిలిచి ఉండలాగా మా హృదయంలో మా తలంపుల్లో రాయండి ప్రభా. తండ్రి మా ప్రియులు తండ్రి ప్రభానైనా అనేకులు రాలేకపోతుండగా తండ్రి ఆ రీతిగా తండ్రి సంఘాల్లో ఉన్నటువంటి తండ్రి ప్రభానైనా ఆ యొక్క పనులను బట్టి ప్రభా, పనుల వారాన్ని బట్టి ప్రభావ వారు ఉంటుండగా యేసయ్య కృపనివ్వండి నా దేవ, సహాయం దయచేయండి ప్రభా. మేము కూడా పూర్తిని ఏర్పాటు చేసుకుని ఉండగా అందుకు మమ్మల్ని సిద్ధపరచుంది, మమ్మల్ని ఆయత్తపరచు ప్రభా. మా ఫెలోషిప్ ఉన్న ప్రతి కుటుంబాన్ని వారి కుటుంబీకులందరినీ కూడా పేరు పేరున దర్శించండి, దీవించండి. ఆత్మీయ దీవెనలు మాత్రమే కాకుండా యేసు ప్రభా ఇహలోక పరంగా తండ్రి ప్రభా ఆరోగ్యపరంగా అన్ని రీతిగా వారిని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని వెంబడించి గొప్ప కృపను ప్రసాదించవలసిందిగా వేడుకోవచ్చు. మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామం స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొందిన నామ తండ్రి ఆమేన్.